నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. సో మన హైదరాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసిన. సో ఈరోజు అప్డేట్స్ అయితే చాలా ఉన్నాయి. సో మన కార్పెంటర్స్ అయితే పని స్టార్ట్ చేసారు. సో ఈరోజు డేట్ ఏమో సో జూలై 2. సో ఈరోజు నుంచి వర్క్ అనేది షురు అయిపోయింది. అండ్ మన ఫెస్టివల్ ఇంకా 67 రోజులు మాత్రమే ఉంది. సో చూడాలి ఇక మన పనులు ఎంత స్పీడ్గా జరుగుతాయి ఏందనేది. సో వీళ్ళు కార్పెంటర్స్ సో పని స్టార్ట్ చేసే ముందు పూజ అయితే చేసుకోరు సెంటిమెంటల్గా. సో పూజ చేసుకొని వర్క్ అనేది స్టార్ట్ చేసారు. సో మొత్తం కట్టెలు ఉన్నాయి కదా, సో మనకు ఇక్కడ బిల్డింగ్ కూడా సో కట్టెలు కూడా అన్ని తీసి సైడ్కి పెట్టుకుంటారు. సో మధ్యాహ్నం లోపు మనకు ఐరన్ కూడా వస్తుంది. సో ఐరన్ వచ్చిన తర్వాత మన వెల్డర్స్ నాగబాబు టీం అన్న కూడా వర్క్ చేస్తారు. అండ్ ఇది ఇక్కడ ప్రజెంట్ అప్డేట్ అయితే. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడరి, ఖచ్చితంగా లైక్ చేయరు. ఇంకోరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మన హైదరాబాద్ బడా గణేష్ దగ్గర అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూస్తారు. అండ్ ఇప్పుడు మనం డీటెయిలింగ్గా ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం. ఇక చలవై చూద్దాం పండ్రిగా ఫ్రెండ్స్. మొత్తానికైతే మన హైదరాబాద్ బడా గణేష్ దగ్గర వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో మన కార్పెంటర్స్ సో మార్నింగ్ టిఫిన్ చేసుకొని సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం మార్నింగ్ 9 అయితే అవుతుంది. సో వాళ్ళు టిఫిన్ చేసుకొని సో వర్క్ అనేది స్టార్ట్ చేసారు. సో వాళ్ళు ఫస్ట్ ఏం చేశారంటే కట్టెలకు పూజ చేసుకున్నారు. సో బొట్లు పెట్టి అగరబత్తులు ముట్టించి కొబ్బరికాయలు కొట్టుకొని సో వాళ్ళ ఫార్మాలిటీస్గా అంటే చేసే పనికి ఎలాంటి ఆటంకం కలగొద్దని సో మంచిగా పని సక్సెస్ఫుల్గా కావాలని చెప్పి నరేసయ్య టీం అయితే మనకు పూజ చేసుకొని వర్క్ అనేది స్టార్ట్ చేసారు. సో ఈ అన్ననే లీడ్ చేసేది మేము నరసయ్య అన్న. హాయ్ అన్న, బాగున్నావా? సో ఇది అన్న టీం అనమాట. సో ఎంతమంది వచ్చిరన్నా? 17 మంది మొత్తం మీ ఆదిలాబాద్ వాళ్ళే. సో ఆదిలాబాద్ నుంచి 17 మంది అయితే వచ్చేసారు. సో అన్న వాళ్ళు ఏం చేస్తారంటే సో మొత్తం కట్ చేసుకుంటారు ఆర్డర్లా. సో ఈ ముంగటున్న కట్టెలు అనేది ఫస్ట్ షిఫ్ట్ చేసుకుంటారు. కొన్ని కట్టెలేమో సైడ్కి ఎడతారు. మనకు బిల్డింగ్ పక్కకు చెట్టు ఉంది కదా, సో ఇక్కడ నేను చూపిస్తాను చూడు. ఈ చెట్టు పక్కకు బిల్డింగ్ పక్కకు కొన్ని కట్టెలు పెడతారు. అండ్ కొన్ని కట్టెలు పైన కూడా పంపిస్తారు. సో పైన నుంచి కూడా మనకు ఈ షెడ్ అనేది కట్టుకుంటూ వస్తారు. సో ఇన్ని కట్టెలన్నీ తీసేస్తేనే మనకి ఇక్కడ గణేషుని వర్క్ అనేది చేయడానికి వస్తుంది ఇక్కడ. సో ఈ సెంటర్లో మనకు ఈ సెంటర్లో మనకు గణేషుని అనేది పెడతారు. సో బిల్డింగ్ మధ్యలో సో పైన వినాయకుడు కనబడుతున్నాడు కదా, సో మనకు ఈ సెంటర్లో సో వినాయకుని అనేది పెడతారు. సో మన అన్నలు వెల్డర్స్ అయితే వెయిట్ చేస్తున్నారు ఐరన్ కోసం. సో నిన్న ఐరన్ వస్తుంది అనుకున్నాం, బట్ రాలేదు. సో ఈరోజు మధ్యాహ్నం లోపు ఐరన్ వస్తుందంట. సో మన నాగబాబు అన్న టీం అయితే ఐరన్ కోసం వెయిటింగ్. రాగానే వాళ్ళు కూడా ఐరన్ కటింగ్ పని అనేది స్టార్ట్ చేస్తారు. సో పైనకైతే తీసుకుపోతారు మొత్తం మన అన్న వాళ్ళు. సో ఇది సో మనకు కట్టెలు అయితే మొత్తం పైనకైతే షిఫ్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకు నరసయ్య అయితే కట్ చేస్తున్నాడు. సో మనము మెయిన్ పిల్లర్స్, మనకు మండపానికి మెయిన్ పిల్లర్స్ ఏదైతే ఉంటుందో ఆ పిల్లర్స్ మొత్తం జాయింట్ చేయడానికి సో వాళ్ళకు కావాల్సిన సైజులు అయితే వాళ్ళు కట్ చేసుకుంటారు. సో మిషన్ తోటి తెగుతలేనట్టుంది, రంపంతో బ్లేడ్ తోటి అయితే కట్ చేస్తారు. సో చాలా హార్డ్ వర్క్ ఇది. సో ఈ కార్పెంటర్ పని చేయడం అనేది చాలా హార్డ్ వర్క్. సో ఇంత పెద్ద భారీ గంటలుగా ఎంత దొడ్డునే చూడరు ఒక్కొక్కటి. సో నా చెయ్యి ఫుల్గా అవుతుంది, ఆ చెయ్యి నిండా. సో చాలా హార్డ్ వర్క్ ఇది. సో మొత్తానికైతే దాన్ని బ్రేక్ చేసేసారు. సో ఇది ఫ్రెండ్స్ మన హైదరాబాద్ బడా గణేష్ కదా. సో లేటెస్ట్ అప్డేట్ అయితే ఇది. అండ్ ఈరోజు ఇక వెల్డర్స్ కూడా పని స్టార్ట్ చేస్తారు. ఈవినింగ్ లోపు అయితే మనకు ఇక ఐరన్ కూడా వస్తుంది. సో మొత్తం ఈరోజు నుంచి మన గణేష్ దగ్గర వర్క్ అనేది చాలా స్పీడ్ అయితే జరుగుతుంది. ఎందుకంటే మనకు టైం లేదు, ఇంకా 67 రోజులు మాత్రమే మనకు టైం ఉంది. కాబట్టి ఇంకా పనులు అనేది చాలా స్పీడ్గా జరుగుతాయి.
అండ్ ఈ కట్టెలు ఎడబెడుతారో మీకు చూపిస్తారు, అది కూడా మీకు ఇక్కడ సైడ్కి పెట్టేస్తారు. బిల్డింగ్ వెనకాల పెడతారు. నేనైతే ఈరోజు మార్నింగ్ 8కి అయితే ఇక్కడికి వచ్చిన. సో వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాను, ఒక 1 hour అయితే వెయిట్ చేసిన. సో ఇక్కడ నుంచి మొత్తం బిల్డింగ్ వెనకకి తీసుకుపోతారు కదా. సో ఇది ఇక్కడైతే పెడుతున్నారు బిల్డింగ్ వెనకాల మొత్తం. సో ఇది ఇక్కడ బిల్డింగ్ వెనకాల పెడతారు. సో ఇక్కడైతే పెట్టేసారు ఇక. సో మొత్తం ఎందుకంటే అక్కడ ఉంటే పని చేయడానికి రాదు కాబట్టి సో అక్కడ నుంచి మొత్తం అయితే క్లియర్ చేసి బిల్డింగ్ వెనకాల అయితే పెడుతున్నారు. సో రాజ్ కుమార్ అని అయితే దగ్గరుండి పొద్దుగాల అయితే వర్క్ చేపిస్తున్నాడు. అన్న హాయ్ అన్న. గుడ్ మార్నింగ్ అందరికీ, గుడ్ మార్నింగ్ అండి. సో అన్న ఈ రోజు నుంచి మనకు వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇది ఒక టాస్క్ అనుకోవచ్చు మనకు. ఎప్పుడెప్పుడు కదా ఖచ్చితంగా దాదాపు 62-66 రోజుల టైం ఉన్నది. మరి కార్పెంటర్లో కూడా ఎక్కువ మందిని పిలిచాము, ప్రతి సంవత్సరం కంటే డబుల్ పిలిచాము. దాంతోపాటు మీరు చూస్తున్నారు వెల్డర్లు కూడా కాలున్నారు, స్టీల్ కూడా ఇంక స్టార్ట్ వర్క్ కాలేదు. మరి స్టీల్ కూడా ఈరోజు వచ్చేస్తుంది ఫుల్ ప్లేజ్గా. ఈ రోజు వర్క్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. డే అండ్ నైట్ వర్క్స్ చేయిస్తాను. 2 విజిట్ చేస్తారన్న? 2 అంటే మార్నింగ్ ఒకటి. ఇంతకుముందు ఎట్లా ఉంటుంది అంటే బర్త్డే చేస్తే 2 days వర్క్ చేసినట్టు. ఓకే. సో ఇది ఏం చేస్తామంటే నైట్ కూడా వర్క్ చేయాలనే ఆలోచనలతో కూడా చేయిస్తున్నాము. ఓకే, చూద్దాం. ఖచ్చితంగా డే అండ్ నైట్ వర్క్ చేస్తారు చూస్తాము. ఇవాళ వచ్చారు కాబట్టి కొంచెం వాళ్ళ ఒక్కరోజు తర్వాత సెట్ చేస్తాను వర్క్. ఓకే, డే అండ్ నైట్ వర్క్ అయ్యి ఇన్ టైంలో రావాలి. ఎందుకంటే మనకు 34 days లేటు ఈసారి వినాయక చవితి. 30 అంటే వర్క్ స్టార్ట్ కావడంలో 34 days లేట్ అయింది కాబట్టి ఆ వర్క్ ఇన్ టైంలో అయ్యే విధంగా నేను చేస్తూ ఉన్నాం. కావాలి అవుతుంది కూడా. దేవుడు 7th September ఉంది ఫెస్టివల్. మనం ఎప్పుడు 10 రోజుల ముందు తీస్తే 56 రోజులు టాస్క్ అనమాట ఈరోజు. ఓకే, మళ్ళీ ఈ వారం రోజుల్లో కూడా తమిళనాడులో కూడా పిలుస్తాను. ఈ వర్క్ జర స్టార్ట్ కాగానే తమిళనాడులో కూడా ఇమీడియట్లీ పిలిపి తమిళనాడు, ఒరిస్సా, బెంగాల్, మహారాష్ట్ర వాళ్ళని కూడా తొందరగా పిలిపించేసేసి మనం వర్క్ ఫాస్ట్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తాను. సో మట్టి బ్యాగులు ఎప్పుడు వస్తాయన్న? మట్టి బ్యాగులు అంటే ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ మనకి ఇది ఒక షెడ్, స్టీల్ స్ట్రక్చర్ కావాలి కదా. మనకి ఈ టైం వరకు స్టీల్ అయిపోతే తమిళనాడు కూడా ఒరిస్సాలు అందరూ ఈ టైంకి వచ్చేస్తుండే. కానీ తెలుసు ఒక చిన్న సమస్యలు నడుస్తున్నాయి, అందరికీ తెలిసిన విషయం. ప్రపంచం మొత్తం ఎందుకంటే వినాయక చవితి అంటే అది ఖైరతాబాద్ వినాయకుడు అని అందరూ అనుకుంటారు, కానీ ఇది ఖైరతాబాద్ వినాయకుడు కాదు. ప్రపంచం చూపు మొత్తం ఈ సంవత్సరం ఖైరతాబాద్లో ఏ విధంగా ఉండాలని చూస్తారు. అదేవిధంగా ప్రపంచం ప్రతి ఒక్కరూ నచ్చే విధంగా ఈ సంవత్సరము ఖైరతాబాద్ వినాయకుడిని తయారు చేయాలనుకుంటా ఉన్నాము. ఖచ్చితంగా ఇంకొక 15 రోజుల్లో కూడా పోస్టర్ కూడా రిలీజ్ చేసే విధంగా దిశ కూడా ఉన్నాము. వర్క్ స్టార్ట్ అయిందనే డిజైనింగ్ వర్క్ స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయింది అనుకోవచ్చు కూడా. ఒక అంటే మీరు మీ కోరిక ఒకటి చెప్పారు, బాలరాముని పెట్టాలనేది నేను చెప్పాను. అది కూడా మావయ్య గారితో శిల్పి గారితో చెప్పాము. ఎందుకు బాలరాముని, కొంతమంది నన్ను మన ఒకరు కూడా కనిచేశారు బాలరాముని చీరలు అంటే. మన సంస్కృతి ఏంటంటే ఏదైనా ఫోటో వేసినా కానీ ఏం చేసినా కానీ విగ్రహాలు చేసినా మనం చీరలేయడం సంస్కృతి కాబట్టి బాలరాముని కూడా వేసి నిమజ్జనం చేస్తాము. ఏదో ఎవరైనా గుడి వాళ్ళు అడిగితే కూడా దాన్ని ఇక ఇచ్చే నీకు అవకాశం ఉంటే ఖచ్చితంగా రాముని ఇయ్యనీకి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అందరూ అయోధ్య వెళ్ళి ఎవరు డైరెక్ట్ రాముని చూడలేరు కాబట్టి ఖచ్చితంగా ఆ రాముడు ఏ విధంగా ఉంటాడో మేము కూడా యాంగ్జైటీ ఉన్నాము. రాముని నిజ రూపం రాముని కూడా చూడాలనే ఉద్దేశంతో ఆ రాముని కూడా ఇక్కడ తయారు చేయాలని ఆలోచన ఉంది. మామగారితో కూడా డిస్కషన్ చేశాను నేను. మంచిగా అందరు నచ్చే విధంగా ప్రతి సంవత్సరం భక్తులు ఏ విధంగా ఉంటుందంటే ఈ సంవత్సరం ఖైరతాబాద్ వినాయకుడు బాగున్నాడు, చాలా బాగుంది అంటారు. నెక్స్ట్ ఇయర్ చూసి సరే లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం చాలా బాగుంది అంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం చూసిన భక్తులు కూడా ఇంకా బాగుంది అనే విధంగా తయారు చేస్తాము. ఓకే, ఇది శంకరయ్య గారు మా పెద్దనాన్న గారు. ఆయన 1954లో ఒక్క అడుగు మొదలు పెట్టాడు. అంటే యాక్చువల్లీ వెనుకకుండా బిల్డింగ్ శంకరయ్య బిల్డింగ్ కట్టారు. అప్పుడు ఆయన వాళ్ళే కట్టారా? యాక్చువల్లీ ఏంటంటే ఆయన మున్సిపల్ కౌన్సిలర్ ఉండే. ఆయన ఉన్న టైంలో ఇది బిల్డింగ్ కట్టించారన్నమాట. కట్టించి దాంట్లో అజంతా ఎల్లోరా కేవ్ నెంబర్ 19 మోడల్ కొట్టారు. దానికంటే ముందు ఇది ఒక టెంపుల్ ఉండే అనమాట, గజలమ్మ టెంపుల్ ఉండే. ఆ టెంపుల్ని ఇది కన్స్ట్రక్షన్ కోసము పక్కకున్న గార్డెన్లో పెట్టారు ఆ అమ్మవారి విగ్రహాలు గిట్టన్ని. దాని తర్వాత దీనిలో లైబ్రరీ నడుస్తుంది. కింద వచ్చి నాది ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రం నడుస్తుంది. సంవత్సరం పూట కింద ఫ్లోర్ ఏంటంటే మనం వినాయక చవితి అప్పుడు వర్కర్స్ పండుకోవడం చేయడం అంతా యూజ్ ఉంటుంది అనమాట. మనకి ఇంకా రూమ్స్ కూడా చాలా రిక్వైర్ ఉంది, కానీ ఉన్న దాంట్లో అందరూ కూడా వర్కర్స్ కూడా అడ్జస్ట్ అయ్యి పని చేసుకుంటూ ఉన్నారన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ. ఈ చిన్న ఎందుకని ఇట్లా చిన్న కట్ చేస్తారు? సపోర్ట్. ఓకే 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 ఓకే. సో సపోర్ట్ కోసం అంటే ఈ చిన్న అయితే పీసులు కట్ చేసుకుంటారు. ఇది కూడా మెజర్మెంటే కదా. సో మెజర్మెంట్ తోటి సో వాళ్ళకి కావాల్సిన తగ్గట్టు వాళ్ళైతే కట్ చేసుకుంటారు. ఓకే ఓకే. సో ఇది సో మన కార్పెంటర్స్ అయితే పని అయితే స్టార్ట్ చేసారు.
సో మొత్తం ఈ కట్టెలు అనేది షిఫ్ట్ చేస్తారు మొత్తం వెనుకకు. సో కొన్ని కట్టెలు పైన కూడా సో మొత్తం క్లియర్ చేస్తారు. ఓన్లీ ఈ కట్టెలు మాత్రమే ఉంటాయి. సో వాళ్ళకు దీంట్లో నుంచి సో మెయిన్గా ఏమైతే కావాలో అవి తీసేసుకుంటారు. ఈ దొడ్డు కట్టెలు మెయిన్ మనకు సైడ్ పిల్లర్స్గా అయితే వాడతారు. సో మన నరసయ్య టీం వచ్చేసిరు. సో ఫస్ట్ పూజ అయితే చేసుకున్నారు ఇక్కడ. సో కట్టెలకు బొట్లు పెట్టి ఆరతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి సో పూజ చేసుకొని పని అనేది స్టార్ట్ చేసిరు మన నరసయ్య టీం. సో ఆదిలాబాద్ నుంచి వచ్చిన ఈ టీం మనకు. సో మొత్తం కట్టెలు అనేది సో ఆర్డర్లో పెట్టేసుకుంటారు. ఫస్ట్ పైన నుంచి వస్తారు. సో మనకు బిల్డింగ్ ఉంది కదా, బిల్డింగ్ పైనుంచి కూడా మనకు పందిర్ అనేది స్టార్ట్ చేస్తారు, మండపం. సో కొన్ని కట్టెలు పైనకి షిఫ్ట్ చేసుకుంటారు. సో కొన్ని కట్టెలు కింది నుంచి వేసుకుంటారు. చూసారు కదా ఫ్రెండ్స్. సో మన బడా గణేష్ దగ్గర సో లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇది. సో నెక్స్ట్ అప్డేట్స్లో కలుద్దాం. బాయ్ బాయ్.